డెంగీ మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అదేవిధంగా సీజనల్ వ్యాధులకి అడ్డుకట్ట వేసి ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రజా భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలియజేశారు. శుక్రవారం విజయవాడ అర్బన్ పరిధిలోని రామకృష్ణాపురంలో విజయవాడ నగరపాలక సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తదితర విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఫ్రైడే డ్రైడేలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను కలెక్టర్ సృజన పరిశీలించడం జరిగింది. అనంతరం కలెక్టర్ సృజన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ డాక్టర్ ఏ మహేష్, అడిషనల్ కమిషనర్ ప్రాజెక్టులు కెవి సత్యవతి, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి తదితరులు పాల్గొన్నారు. రమణ సంబంధించిన దోమల పెరుగుదలకు కారణమవుతున్నాము. ముఖ్యంగా చిన్నపిల్లలు దీర్ఘకాలిక మేడం కొంచెం ముందుకు మేడం కొంచెం ఫ్రంట్కి రండి గొడుగు. వర్షాకాలం నుంచి ఇప్పటి నుంచి కూడా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేము కార్పొరేషన్ నుంచి, డిపార్ట్మెంట్స్ నుంచి, మలేరియా డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీల నుంచి కావచ్చు, మేము నివారణ చర్యలు తీసుకుంటాం. అంటే ఇందాకే మీరు చూసుంటారు, బుడమేరులో నీటి నిలువ అవ్వకుండా పారే విధంగా మెషిన్ పెట్టి గుర్రపు డెక్క అవన్నీ క్లీన్ చేయటాలు, డ్రోన్ స్ప్రేయింగ్ చేయటాలు లాంటివన్నీ మా బాధ్యతగా మేము చేస్తూ ప్రజలకు కూడా ఇళ్లలో కూడా అవగాహన కల్పించే విధంగా ఈరోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలాసార్లు అండి ఈ వర్షాకాలంలో వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలు కొన్ని ఉంటాయండి. కొన్ని టైర్లో, పాత కొబ్బరి బొండాలో, లేదా మనం ఇష్టంగా పెంచుకునే మొక్కలో, లేదా ఇళ్లలో ఉండే ఫ్రిడ్జ్లో, ఇలాంటివి చాలా మన ఇళ్లలోనే ఒక బ్రీడింగ్ సోర్స్ ఏర్పడి అక్కడి నుంచే డెంగీ మలేరియా కలిగించే దోమలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద ఇళ్లకందరికీ అవగాహన చేస్తూ ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఏ విధంగా డిపార్ట్మెంట్లు వారి బాధ్యత నిర్వహిస్తూ ఈరోజు విఎంసీ వారు చేస్తున్నారు, మా హెల్త్ వాళ్ళు చేస్తున్నారు, ఏ విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ్యత నిర్వహిస్తూ నివారణ చర్యలు తీసుకుంటున్నారో అదేవిధంగా ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యి ఇంటి పరిసరాల్లో ఉండే బ్రీడింగ్ సోర్సెస్ని రాకుండా ఫ్రైడే డ్రైడే అని ఖచ్చితంగా పాటించే విధంగా, అంటే వారానికి ఒక రోజు మన ఇంటి పరిసరాల్లో ఉండే నీటి నిల్వ అయినవి ఏమన్నా ప్రదేశాలు ఉన్నాయా లేదా చూసుకొని వాటినన్నిటినీ పూర్తిగా తొలగించుకొని మరీ నీళ్లు నింపుకోవాల్సిన అవసరం అయితే తర్వాత నింపుకోవాలి. ఆ విధంగా చేస్తే